హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. బిగ్ బాస్ సీజన్ 8 అనేది స్టార్ట్ కాబోతోంది. చాలా మంది సెప్టెంబర్ 1, 6, 8 ఇలా టాక్స్ రకరకాలు ఉన్నాయి. బట్ 8 కాబట్టి సెప్టెంబర్ 8కే వస్తారని నేను అనుకుంటున్నా. వినాయక చవితి ఫెస్టివల్ ఉంది కాబట్టి, అంటే లాంచ్ చేయగానే ఒక మెగా ఈవెంట్ అవ్వగానే మళ్ళీ ఇంకొక మెగా ఈవెంట్ అనేది పెట్టుకుంటాం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ వీక్స్. లాస్ట్ టైం మీకు గుర్తుందా, దసరా దీపావళి వచ్చినప్పుడు ఓన్లీ దసరానే చేశారు, దీపావళి స్కిప్ చేశారు. తర్వాత కూడా సో బ్యాక్ టు బ్యాక్ వీక్స్ వచ్చినప్పుడు సో దీపావళి చేసుకున్నారు, దసరా మిస్ చేశారు. ఇలా సంథింగ్ అంటే బ్యాక్ టు బ్యాక్ వీక్స్ ఒక మెగా ఈవెంట్ చేయడం అనేది కొద్దిగా కష్టమే. సో కాబట్టి లాంచింగ్ అనేది సెప్టెంబర్ 8నే కొన్ని ప్రోగ్రామ్స్ తో చక్కచక్క డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయ్యి పార్టిసిపెంట్స్ కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏవీలు ఉంటాయి. సో అందరికి తెలుసు కదా గ్రాండ్ ఈవెంట్ ఎలా ఉంటది అనేది. సో ఆ రకంగా చేస్తారని నేను అనుకుంటున్నా. ప్రస్తుతం అయితే బిగ్ బాస్ కి సంబంధించి కొన్ని ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి, చాలా మంది వెళ్ళొస్తున్నారు. సో ఇంకా కన్ఫర్మేషన్ అనేది పార్టిసిపెంట్స్ కి ఎవరికి లేదు. నేను చెప్పిన నలుగురు అయితే డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో చూడండి. ఈ నలుగురు కన్ఫర్మ్ అని చెప్పాను, ఒక నలుగురు అయితే ఉన్నారు. సో ఈ వీడియోలో మనం పార్టిసిపెంట్స్ కొత్త సర్ప్రైజెస్ ఏంటి, ఏమి ఉండబోతున్నాయి, సో అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటి అనేది మాత్రం తెలుసుకుందాం. పార్టిసిపెంట్ లిస్ట్ కావాలంటే ఆల్రెడీ నేను మీకు పెట్టాను. ఆల్మోస్ట్ ఒక 25-26 మంది వరకు కూడా ఎంట్రీస్ అనేవి చేస్తున్నారు. అంటే ఎక్కువ మందినే చేస్తున్నారు, వాళ్ళల్లో ఫిల్టర్ చేసే అవకాశాలు. అంటే ఫస్ట్ వీక్ మాక్సిమం వాళ్ళకి కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో 8 లోపు, 8కి ఎలాగో ప్రోమో వస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఏవి షూటింగ్స్ చేసుకోవడం, డ్యాన్స్ ప్రాక్టీసులు చేయడం, దాన్ని బట్టి మనకు ఒక అంచనా వచ్చేస్తుంది. ఎవరు వెళ్ళబోతున్నారు ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో లాస్ట్ మినిట్ లో కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉండబోతున్నాయి. ఆ సర్ప్రైజెస్ ఏంటి అంటే అందులో ఒక హీరోలు వచ్చే అవకాశం ఉంది. అంటే కొద్దిగా ఫేడ్ అవుట్ అయిపోయిన, ఇప్పుడు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం రోహిత్, సో వీళ్ళు కొంతమంది ఉన్నారు, అబ్బాస్ అనుకున్నారు చాలా మంది. సో ఏదైనా సర్ప్రైజ్ ఉంటే కొంచెం అబ్బాస్ వచ్చే ఛాన్స్ లేదు ఈసారి. సో మేబీ ఏమైనా సర్ప్రైజ్ ఎలిమెంట్ గా లాస్ట్ మినిట్ లో కన్ఫర్మ్ చేసి రప్పించాలంటే కొంతమంది హీరోలు ఉన్నారు. వాళ్ళు ఏంటి, ఆ పాత హీరోలా కొత్త హీరోలా, ఎవరు రాబోతున్నారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. ఎందుకంటే కొంచెం పేర్లు తెలియాల్సి ఉంది. సరే హీరోలను తీసుకుందాం అనే ఒక టాక్ అయితే వచ్చింది, అందుకనే మీకు ఈ వీడియో చేస్తున్నా. సర్ప్రైజ్ అనమాట. లాస్ట్ మినిట్ లో వీళ్ళని కన్ఫర్మ్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ సీజన్ 4 లో చూడండి, అసలు సూర్యకిరణ్ లేడు, సమ్మర్ రాజశేఖర్ లేడు, ఇట్లా కొంతమంది లేరు, టక్మన్ వచ్చేసారు లాస్ట్ మినిట్ లో. అలాగే సీజన్ 5 లో కూడా లాస్ట్ మినిట్ లో ఒకళ్ళిద్దరిని చేశారు. అలాగే శివాజీ 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 లాస్ట్ సీజన్ లో అనుకున్నాం చాలా మంది, అది కూడా లాస్ట్ ఒక ఫ్యూ డేస్ ఉందనగా కన్ఫర్మేషన్ అనేది ఉంది. అప్పటి వరకు శివాజీది కన్ఫర్మేషన్ అవుతూనే ఉంది. సో మనమే చెప్పాము ఆ పేరు కూడా ఫస్ట్, మీకు గుర్తుందా లేదు. సో అది ఆ నెక్స్ట్ వీడియోలో ఎవరు వస్తారు ఏంటి అనేది నేను పేర్లతో సహా పెట్టే అవకాశం ఉంది. పెద్ద హీరోలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ, చూసుకోండి. ఈసారి సెలక్షన్స్ అయితే చాలా అంటే చాలా టఫ్ గా ఉంటున్నాయి అనేది ఒక టాక్ అయితే ఉంది. ఈసారి కంటెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఇదే కంటెంట్ తోనే వాళ్ళు హిట్ కొట్టారు. సీజన్ 6 లో చూడండి, కంటెంట్ లేక వాళ్ళు ఎలా పర్ఫామ్ చేయాలో తెలియక వచ్చిన వాళ్ళు కొంతమంది, కంటెంట్ ఇచ్చే వాళ్ళు కొంతమంది ఎర్లీగా ఎలిమినేట్ అయిపోయి అది సోసోగా నడిచింది, అటర్ ఫ్లాప్ అయింది. సో ఈ మొన్నసారి మాత్రం కంటెంట్ ఇస్తేనే వెళ్ళింది. మీకు ఏదర్ సీరియల్ బ్యాచ్ కంటెంట్ ఇవ్వనివ్వండి, శివాజీ బ్యాచ్ కంటెంట్ ఇవ్వనివ్వండి, ఎలాగైనా సరే మీకు అది జనరేట్ అనేది అయింది. ఈవెన్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్రిన్స్ యావర్ మీకు టాప్ 5 వరకు కూడా వెళ్ళాడు. సో అలాగా కంటెంట్ మీద కొట్టాడు. సో కంటెంట్ ఇచ్చే వాళ్ళని ఫిల్టర్ చేస్తున్నారు అనమాట. అంటే అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా షో హిట్ అయిపోద్ది. సో పార్టిసిపెంట్స్ అందుకనే మీకు 25 మంది నుంచి 30 మంది వరకు కూడా ఎంట్రీస్ అనేవి చేస్తున్నారు. అందులోనే ఫిల్టర్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే సెట్ వర్క్ అయితే ఆల్మోస్ట్ పూర్తి అయిపోతుంది, ఫాస్ట్ గా అవుతుంది. సో కొన్ని ఫొటోస్ కూడా లీక్ అయినాయి, అందరూ ఆల్మోస్ట్ చూసే ఉంటారు సోషల్ మీడియాలో. నాకంటే కూడా స్పీడ్ గా ఉంటారు మీరు. సో చూసే ఉంటారు, లీక్ అయిన ఫోటోలు కొన్ని ఉన్నాయి. సో లేదండి, యాక్చువల్ గా చాలా మంది ఒక కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, సార్ మీరు బిగ్ బాస్ కి వెళ్తున్నారు, నేను బిగ్ బాస్ కి వెళ్తే
అసలు ఈ వీడియో కూడా పెట్టకూడదు, పెట్టను కూడా. మీకు అదే బండ గుర్తు. ఎప్పుడైనా నేను వీడియోలు పెట్టట్లేదు, సైలెంట్ గా ఉన్నా అంటే ఆయన బిగ్ బాస్ కి వెళ్ళిపోతున్నట్టు రాసుకోండి పక్క అనమాట. సో నేను వెళ్ళట్లేదండి. అలాగే వెళ్ళాలని అనుకునే వాళ్ళు సో చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు, సార్ మేము ఏ వెబ్సైట్ కి వెళ్ళాలి అంటే. స్టార్ మా వాళ్ళు వెబ్సైట్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్. అది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ పేజ్ లో సో బిగ్ బాస్ కామన్ మ్యాన్ కేటగిరీలో 2024లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు మీ ప్రొఫైల్స్ పెట్టండి అని చెప్తారు. మన ప్రొఫైల్స్, మన యాక్టింగ్ చేసి ఒక వీడియో, మన టాలెంట్ చూపిస్తూ ఒక వీడియో ఇలా పెట్టుకుంటే వాళ్ళు ఫిల్టర్ చేసి పిలుస్తారు అనమాట. అది ఇన్స్టాగ్రామ్ లో లింక్ ఇస్తారు మీకు. అలాగే వాళ్ళ అఫీషియల్ పేజ్ ఉంటుంది వెబ్సైట్, ఆ వెబ్సైట్ కి వెళ్ళినా మీకు దొరుకుతుంది. అది అప్లై చేసుకుంటే వాళ్ళే కాల్ చేస్తారు మీకు. అది కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్ళాలంటే మాత్రం. సో ప్రొసీజర్ అనమాట అది. సో ఈసారి అయితే ఆ ప్రొసీజర్ లేదని నేను అనుకుంటున్నా. డైరెక్ట్ గానే అప్రోచ్ అయ్యారు కొంతమందిని. ఆ అప్రోచ్ అయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో మరి చూద్దాం అందులోంచి ఎవరెవరిని ఫిల్టర్ చేస్తారు ఏంటి అనేది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకోటి ఏంటి అంటే బిగ్ బాస్ కి ఈసారి నాగార్జున ఒక డిఫరెంట్ లుక్ లో రాబోతున్నారు. ప్రోమోలోనే మనకి తెలిసిపోతుంది. ప్రోమో కాన్సెప్ట్ కూడా రెడీ అవుతుంది. సో కొత్త డైరెక్టర్ మొన్న వెబ్ సిరీస్ చేశారు, ఆయన చేయబోతున్నారు. లాస్ట్ టైం ఆ లోయలో పడిపోతుంటే సురేష్ ఏదో సంథింగ్ ఉంది కదా, అది ఆ కాన్సెప్ట్ కాకుండా ఈసారి ఏదైనా స్పేస్ యూనివర్స్, స్పేస్ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తారు అని అయితే ఒక టాక్. సార్ మీరు ఇలా చెప్పారు, ఇలా వచ్చింది ప్రోమో అనుకుంది, ఒక టాక్ అయితే ఉంది. అది నిజమో కాదే నాకైతే తెలియదు, మీకు చెప్పాలనుకున్నా చెప్తున్నా అంతే. సో నిజానికి యాక్చువల్ గా బజ్ హోస్ట్ కూడా శివాజీ ఆర్ అమర్దీప్ ఉండాలి, కానీ శోభా శెట్టి ఉండే ఛాన్సెస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. అంటే ఫీమేల్ ఒకళ్ళని పెట్టాలి అని అనుకుని ఫీమేల్ కేటగిరీలో శోభా శెట్టిని పెడుతున్నారు అని అయితే ఒక టాక్. ఇక బిగ్ బాస్ లైవ్ అనేది వస్తుంది యాజ్ యూజువల్. లైవ్ లో వచ్చే ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో సో దానికి డిఫరెంట్ గా ఏమైతే ఉండదో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్, హైలైట్స్ అన్ని స్ట్రీమింగ్ లో 1.5 hour ఆర్ 1:20, 1:10 ఇలా పెట్టేస్తారు. అదే మీకు మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది. అయితే నేను చాలా సార్లు ఈ విషయం మీకు చెప్తూ ఉంటాను ఆడియన్స్ అందరికీ కూడా, ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్ లో విజువల్ అనేది, కెమెరా అనేది, టాస్క్ ఏదైతే జరుగుతుందో అటు సైడ్ ఉండదు. ఎక్కడైతే పార్టిసిపెంట్ చూస్తూ ఉంటారో అటు సైడ్ కెమెరా పెడతారు. వాళ్ళ డైలాగ్స్ మాత్రం మనం వినాలి. దాన్ని బట్టి ఆ టాస్క్ ఎవరు గెలిచారు ఏంటి, వాళ్ళు గోడ చేస్తారు కదా గెలవంగానే, గెలిచాం, దాన్ని బట్టి తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ టాస్క్ రూల్స్ చెప్పేటప్పుడు ఆ వాయిస్ కూడా లైవ్ లో కట్ అయిపోద్ది. ఆయన ఏం చెప్పాడో కూడా రూల్స్ తెలియవు మనకి. ఇక లైవ్ ఇచ్చి ఉపయోగం ఏముందని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. సో లైవ్ అనేది అట్లీస్ట్ ఆ కాంటెంట్ లైవ్ అనేది ఇస్తే దాన్ని మీరు బిఫోర్ డేని మనకి స్ట్రీమింగ్ ఉండి దాన్ని లైవ్ ఇస్తే బాగుంటది. అంతేగాని మీరు లైవ్ లో కంటెంట్ చెప్పేసిన తర్వాత ఇంకా టెలికాస్ట్ చూసి ఉపయోగం ఉండదు, ఆ మజా రాదు. అలాగే లైవ్ స్ట్రీమింగ్ చూసినా మజా రాదు ఏది హాట్ స్టార్ లో. సో లైవ్ లో అన్ని కెమెరాలు ఓపెన్ అయితే మాత్రం అవ్వవు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, లైవ్ రెగ్యులర్ ఫాలో అవుతాను కాబట్టి రెగ్యులర్ గా లైవ్ ఫాలో అయ్యేలకు తెలుస్తుంది. ల్యాగ్, ఆ కిచెన్ లోని కెమెరా పెడతాం, ఆ డిషిల్ సౌండ్ అదంతా కూడా చిరాకు వచ్చేది మీకు. అండ్ నాకైతే అయ్యా అంటే పడుకున్నా కదా డింగ్ మీద లేచి ఏం జరుగుతుందని చూస్తాం. సో నైట్ పూట వాళ్ళు గుసగుసలాడుకోవడం అయ్యి ఆ కంటెంట్ ఏదైతే కొన్ని హైలైట్స్ మిస్ అయితే అవి మాత్రం చెప్తా. ఎప్పుడు కూడా నేను అదే చెప్తూ ఉంటా. సోదంతా చెప్పను, మీకు తెలుసు 8 నిమిషాలు 10 నిమిషాలు చెప్తాం మనం అంతే. ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ మీకు సపోజ్ నైట్ ఎవరైనా ఎవరి గురించి మాట్లాడుకున్నారు, అది ఇంపార్టెంట్ అయితే దాని గురించి డిస్కస్ చేయండి, ఇంపార్టెంట్ లేదనుకోండి ఇగ్నోర్ చేయడం. సో అదనమాట, మనం కేవలం ఆ డైలాగ్స్ మాత్రమే వినాలి లైవ్ లో. సో అది ఎవరు గెలిచారు ఏంటి, టాస్క్లు ఎవరు కెప్టెన్ ఏంటి, ఇదంతా కూడా చూసుకుంటానికి వీలుంటుంది. అదర్వైజ్ టెలికాస్ట్ లో మాత్రం మీకు ఏదైతే కంటెంట్ ఉంటుందో దాని మీద అనాలిసిస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొత్త వాళ్ళకి చెప్తున్నా, కొత్తగా చూసే వాళ్ళకి రివ్యూ అంటే ఏం జరిగిందో చెప్పడం. బట్ ఏం జరిగింది, ఎవరు ఎట్లా బిహేవ్ చేశారు, ఇలా ఆడుంటే ఇట్లా ఉండుంటే బాగుండేది, ఇట్లా నామినేట్ చేయాలి, ఇలా చేయాలి, ఇది అనాలిసిస్. సో నేను ఎప్పుడు అనాలిసిస్ చెప్తూ ఉంటా. సో ఎందుకు వాళ్ళని నామినేట్ చేశారు అన్నెసరీగా, తను చేయాల్సిన పని ఏంటి, వీళ్ళని కదా నామినేట్ చేయాలి, తనకు అర్థమైంది టాస్క్ లో వీళ్ళు కదా. దిస్ ఇస్ అనాలిసిస్. మీకు ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది. సో అది మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.